సోదరుల కొరకు రైతు భరోసా స్కీమ్ 15,000 रुपए हर एकड़ किसानों के लिए, ప్రతి ఎకరానికి 15,000 రూపాయల చొప్పున రైతాంగానికి ఇస్తున్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. और 12,000 रुपए साल के हर मजदूर के लिए. 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తున్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. और जो मुफ्त इलेक्ट्रिसिटी का स्कीम है, कांग्रेस पार्टी का स्कीम है, उसे हम चालू रखेंगे और 24 घंटा आपको बिजली देंगे. మన పేద వర్గాలకు ఎవరైతే మనం విద్యుత్ శక్తిని కరెంటు ఉపయోగించుకుంటున్నామో వాళ్ళందరికీ ప్రతి నెల 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. धान के लिए 500 रुपए प्रति क्विंटल बोनस दिया जाएगा. రైతుకు ప్రతి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తాం. చప్పట్లతో ఒకసారి. देखिए, जब तक तेलंगाना का किसान मजबूत नहीं होगा, जब तक उसका कर्ज नहीं उतरेगा, तब तक तेलंगाना का सपना पूरा नहीं हो सकता. ఎప్పటి వరకైతే తెలంగాణ రైతాంగం యొక్క కలలు ఫలించాలంటే, వారి ఉన్నటువంటి కష్టాలను దూరం చేయాలంటే, ఇవన్నీ ప్రయోజనాలు కలిగినాడే తెలంగాణ నిజమైనటువంటి కల సాకారం అవుతుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. इसलिए రైతు भरोसा स्कीम का लक्ष्य किसान को मजबूत बनाने का है और जो उसका कर्ज है उसे मिटाने का है. ఏదైతే రైతు బంధు ద్వారా రైతుల కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలను దూరం చేసి రైతు యొక్క ధైర్యాన్ని పెంచడానికే ఈ స్కీమ్ ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. तीसरा वायदा इंद्रम्मा इंड्लू स्कीम. మూడవది ఇందిరమ్మ ఇల్లు. మీ అందరికీ డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? వచ్చినాయా? ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మీ అందరికీ 5 లక్షల రూపాయలు. 5 लाख रुपए. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మీకు ఇస్తున్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. जिसके पास घर नहीं है उनको 5 लाख रुपए घर बनाने के लिए. ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామనేటువంటి విషయాన్ని మరి ఒకసారి తెలియజేస్తా ఉన్నాం.